ఎప్పుడూ మనలో చాలామందికి నిరాశ నిస్పృహ ఎందుకు కలుగుతాయంటే మనం చేసే పని నచ్చదు. ఎవరో చేసే పని ఇంతకంటే బాగుంటుంది. నేను ఇలాగ ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయానండి, వాళ్ళే వ్యాపారం పెట్టుంటేనా వాడు ఎన్ని యాతనలు పడ్డాడో నీకేం తెలుసు. ఆ వ్యాపారం పెట్టి బాగుపడిన వాడిని అడిగితే అనవసరంగా ఇందులోకి దిగానండి బాబు, బోళ్ళు అప్పులు గొడవలు ఆస్తులే చూస్తున్నారు, అందులో వెనకాల ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో తెలియట్లా అని వాడు బాధపడి, మా ఫ్రెండ్ ఒకటి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, శుభ్రంగా రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొనండి, అలా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటాడు. ఇది మనలో చాలామందికి అనేక రకాల మానసిక వ్యాధులు రావడానికి కారణం. దానికి భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెబుతాడు భగవంతుడు జవాబు. శ్రేయాన్ స్వధర్మో విగుణక పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయక పరధర్మో భయావహక. అది మంచిదైనా చెడ్డదైనా, నీకు లాభం చేకూర్చినా నష్టం చేకూర్చినా, నువ్వు చేపట్టిన పని ఏదుందో అదే మంచిది, దానికే కట్టుబడి ఉండు. కొంతమంది జీవితంలో వేసే గంతులు ఎలా ఉంటాయంటే, ఏదో ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు తనకు తగినది అని, ఓ ఏడాదిలో 6 నెలల్లో లాభం రావాలని ఆశిస్తాడు. ఎక్కడొస్తుంది? ముందు పెట్టుబడులే పెట్టాలి. 6 ఏళ్లకు రావచ్చు లాభాలు, ఓపిక పట్టడు. 6 నెలల్లో లాభం రాకపోయేసరికి ఇది మూసేస్తాడు, ఇంకోటి పెడతాడు, మళ్ళీ నష్టపోతాడు. ఆ 6 నెలల వ్యాపారాన్నే నష్టం వచ్చినా సరే, నాకు తెలిసింది ఇదే విద్య, నేను ఏదో రకంగా కొనసాగిస్తా, నా కుటుంబం పస్తులున్నా పర్వాలేదు, ఉన్న 25,000తోనే గడుపుతాం, అవసరమైతే మేడ లేకపోతే పాక వేసుకుంటాం, మంచం లేకపోతే చాప వేసుకుంటాం, భార్యాభర్త అనురాగంగా ఉంటే చాలు, పెద్ద విషయం కాదు ఇక్కడ అని ఉండగలిగితే వాడికి 6 ఏళ్లలో ఖచ్చితమైన లాభాలు వస్తాయి. ఇదే శ్రేయాన్ స్వధర్మో విగుణ. నువ్వు చేపట్టిన పని నీకు మొట్టమొదటి అనేక రకాల ఇబ్బందులు రావడం వల్ల విగుణ, అది దీంట్లో ఏమీ లాభం లేదు, ఇదంతా చెడ్డది ఇబ్బంది అని అనిపించవచ్చు. కానీ పరధర్మాత్ స్వనిష్ఠితాత్, మరొకటి బిజినెస్లోకి మరొక ఉద్యోగంలోకి నువ్వు వెళ్ళి ఎంత బాగా పనిచేసినా నీకు ఇష్టమైన పని నువ్వు చేసినంత సంతృప్తి నీకు కలగదు. అదే ఉద్యోగానికి అదే వ్యాపారానికి మనం కట్టుబడి ఉండాలి. స్వధర్మే నిధనం శ్రేయక. ఒక్కోసారి స్వధర్మాన్ని మనం పాలించేటప్పుడు మృత్యువు రావచ్చు. నిధనం అంటే మృత్యువు. అర్జునుడి కోసం ప్రత్యేకంగా చెప్పింది ఇది. ఆయన క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చెయ్యాలి. అంటే పనిగట్టుకు చేయమని కాదు. ఎప్పుడు యుద్ధ సంప్రదాయంలో భగవద్గీత భారతీయ సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసా? మీకు పురాణాలు గమనిస్తే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. ప్రతి యుద్ధానికి ముందు ఒక గీత ఉంటుంది మనకి. రామాయణ భారత భాగవతాలు గమనిస్తే ప్రతి యుద్ధానికి ముందు గీత ఉంది. ఈ భారత యుద్ధానికి ముందు భగవద్గీత మొదట్లోనే కదా. తర్వాత ఉత్తర గీత అని ఇంకోటి ఉంటుంది అశ్వమేధ పర్వంలో. అశ్వమేధ యాగం చేసి అశ్వంతో సహా మొత్తం దేశం మీద దండయాత్రలకి పాండవులు ప్రారంభించే ముందు ఉత్తర గీత ఉంటుంది. అది మళ్ళీ కృష్ణుడు అర్జునుడికే చెబుతాడు, అది అశ్వమేధ పర్వంలో ఉంటుంది. కాకపోతే ఆయన నేరుగా చెప్పకుండా నాకెవరో ఉపమన్యువు అనేటువంటి ఆయన చెప్పాడు ఇది అని చెబుతాడు. దాన్ని బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. ఒక బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్పాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఉత్తర గీత అంటారు. ఇలా అనేక రకాల గీతలు మనకి యుద్ధానికి ముందుంటాయి. అంతేందుకు సనత్సుజాతీయమని వేదాంత గ్రంథం ఉంది భారతంలో. సనత్ కుమారుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు, అది కూడా ఉద్యోగ పర్వంలో యుద్ధానికి ముందే ఉంటుంది. యుద్ధానికి ముందు భగవద్గీత కానీ ఉత్తర గీత కానీ సనత్సుజాతీయం కానీ ఎందుకంటే చెప్పడం, భారతీయ మహర్షుల యొక్క సూక్ష్మమైన ఆలోచన అక్కడుంది. యుద్ధం నీ కోసం నువ్వు చెయ్యకు, ధర్మం కోసం చెయ్యి. గెలుస్తావని చెయ్యకు. ఓడినా సరే ధర్మం కోసం పోరాడడంలో ఆనందం ఉందని యుద్ధం చెయ్యి. అప్పుడు నువ్వు యుద్ధంలో గెలిచినట్టే లెక్క. మనం ఖచ్చితంగా గెలవకపోతే ఎందుకండి చేయడం ఎక్కడ? ఈవేళ చాలా చోట్ల వినపడుతున్నది అదే. వ్యాపారంలో లాభం రాకపోతే ఎందుకండి? ఏ లాభం రాదయ్యా, ప్రజలకు మేలు జరిగింది చేయలేవా? ప్రజలకు మేలు జరిగింది, నీకు లాభం రాకపోవచ్చు, నష్టం రాలేదు కదా. లేదండి, ఎందుకండి పెట్టాక 2 కోట్లు పెట్టాం, 4 కోట్లు రాకపోతే ఎందుకు పెట్టాం ఎక్కడ? ఇది మొత్తం సిబ్బందితో సహా మాట్లాడి, ఇంట్లో వాళ్ళతో సహా మాట్లాడి, బయట వాళ్ళతో సహా మాట్లాడేసరికి ఏమవుతుంది, అందరిలోనూ టెన్షన్ వచ్చింది. అయ్యి బాబోయ్, ఇన్ని లాభాలు వచ్చేలా మనం పనిచేయాలా, ఇన్ని లాభాలు వచ్చేలా లాభాలు రాకపోక క్యాన్సర్ వచ్చింది. అస్తమానం లాభం మీద దృష్టి. ఇప్పుడు నా విద్యార్థులతో నేను మాట్లాడితే నాకు లాభం ఏమిటండి? డబ్బు ఆశించి మాట్లాడతామా? ఏం ఆశించి మాట్లాడతాం? పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం నేను చెప్పిన పాఠాలు అప్పుడు ఏదో కూర్చోబెట్టి రాత్రిపూట చేమలు దోమలు పరిగెడుతుంటే ఎగురుతుంటే చెప్పిన భారత్ ఇప్పటికి వీళ్ళెవరూ మర్చిపోలేదు. ఇప్పటికి వాళ్ళ జీవితాల్లో ఇంకా మాకు ఇది గుర్తొచ్చిందండి, మేము అనుసరించామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆత్మీయతకి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది?
మరి అప్పుడు నేను చెప్పేటప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళని నేను కలుస్తాను, కన్వెన్షన్ హాల్లో మాట్లాడతాను, అప్పటికి జలంధర్ రెడ్డి ఇంత వాడవు, ఇవన్నీ ఉన్నాయా? మా చేమలో దోమలే మాకు సరిపోయాయి. అక్కడ ఏమి లేవాయా? కింద ఒట్టి నేలలో వాళ్ళు కూర్చున్నారు సాయంత్రం 6ంటికి. లైట్లు లేవు. నేతాజీకి లైట్లు ఎక్కడ? అప్పుడు వీధి దీపాలు లేవు. లోపల చదువుకున్న చోట బల్బు ఉంటే గొప్ప. బయట చీకటి, ఇసుక, మట్టి, కూర్చున్నారు. అందులో ఈ భారతం వినడం కోసం తన్నుకుంటూ వచ్చి ముందు కూర్చునేవారు. మైక్ లేదు. మైక్ ఎక్కడది? మరి ఈ వాతావరణం అప్పుడు నేను కూడా ఒక త్యాగభావంతో విద్యార్థులు పాఠం వినడంతో పాటు ఇది కూడా వినడానికి నా దగ్గరకు వస్తున్నారనే భావన నాకు లేకపోతే, ఆయన ఏదో చెబుతున్నారు మనం విని ఆచరించాలనే భావం మీకు లేకపోతే ఎలా వస్తారు? ఇది డబ్బుతో కూరింది కాదు. ఇది అంటే పని చేసేటప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు చేపట్టిన పని, నేను చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి. నేతాజీ గురుకులంలో మీకు పాఠాలు చెప్పింది మొదలు నేను నా అంతటి నేను ఆ ఉద్యోగం మానేసే వరకు నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను. 2008 వరకు 50 ఏళ్ల వయసులో మానేశాను నేను. అప్పటి వరకు అదే. ఇప్పుడు నేను ప్రవచనాలు చెప్పిన అది ఉపాధ్యాయ వృత్తే సుమారుగా. పైగా మిగిలిన వాళ్ళకంటే నాకు ఒక సౌకర్యం ఏమిటంటే, నేను అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి పాఠాలు చెప్పడం వల్ల నా ప్రవచనంలో అందరూ వస్తారు. ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు నాకు జలంధర్ రెడ్డో, ఇంకో సుధీర్ రెడ్డో, కేశవరెడ్డో వీళ్ళు ఎవరో నమస్కారాలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించాల. ఇక్కడ మేము తిరుగుతూ ఉంటే ఆ బాత్రూములు ఊడ్చేవాళ్ళు, ఆ సరుకులు సర్దేవాళ్ళు అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళకి నేనలా తెలుసు? వాడు ఇతర రాష్ట్రం వాడు కాకపోతే తెలుగువాడు అయితే ఖచ్చితంగా నేను తెలుసుంటాను. ఇవాళ ఈ యోగం మనకు పడ్డానికి ఎవరు కారణం అంటే, మన పని కేవలం మనం చిత్తశుద్ధితో చేసాం. మిగిలిన యోగం అమ్మవారు పట్టించింది. దానికి భగవద్గీత ప్రమాణం 9వ అధ్యాయంలో ఉంటుంది. రాజవిద్య రాజగుహ్యోగంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యఘం. ఇతర చింత లేకుండా నన్నే ఎవరు మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారికి ఏ యోగం పట్టాలో ఆ యోగం నేను పట్టిస్తా. అంతేకాదు ఆ యోగంలో ఉన్నవాడు మళ్ళీ కిందికి చేరకుండా వాడి క్షేమానికి కూడా నేనే బాధ్యత వహిస్తా అన్నాడు. ఇలా అనేవాడు మరొకడు కనపడ్డు, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తప్ప. అది భగవద్గీత. ఇక్కడ మన జీవితంలో పాత్ర ఏమిటి? మీకు ఇంకా భగవంతుడి పాత్ర ప్రత్యక్షంగా ఎంత ఉందో అంటే, నాది ఒక ఉపన్యాసం ప్రత్యేకంగా గుంటూరులో చెప్పాను నేను. భారత యుద్ధంలో భగవంతుని పాత్ర. భారత యుద్ధంలో భగవంతుని పాత్ర 18 రోజుల్లో భగవంతుడు పాండవుల్ని ఎన్నిసార్లు కాపాడాడంటే, నేను లెక్క పెట్టి చెబుతున్నా, 1 సారి 2 సార్లు సైంధవ వధ సమయం కాదండి, కనీసం 18 సార్లు కాపాడాడు. కనీసం 18. లేకపోతే ముందు అర్జునుడు ఎప్పుడో 3వ రోజు వెళ్ళిపోయేవాడు భీష్ముడి చేతిలో. 3వ రోజే, 18 రోజులు కూడా అక్కల్లా ఈయన కాపాడకపోతే. భగదత్తుడి చేతుల్లో అర్జునుడు వెళ్ళిపోయేవాడు. వాడు వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. కృష్ణుడు లేచి అడ్డంగా నిలబడ్డాడు అక్కడ. ఆ వస్త్రం వచ్చి ఈయనకి తగిలింది. ఒళ్ళంతా పేలిపోయింది పాపం, ఏదో పొక్కులు వచ్చినట్టుగా. అప్పుడు వ్యాసుడు వర్ణిస్తాడు, కృష్ణుడు దాన్ని నేను వనమాలి గదీశార్గి అంటారు కదా, తామరపూల మాల ధరించినట్టుగా ఈ పొక్కులన్నీ తామరపూల్లో ఉన్నాయనుకున్నట్టు. అది పరమాత్మ దయ అంటే. వాడు వైష్ణవాస్త్రం వేస్తే ఛాతీ అంతా కందిపోతే ఇక్కడ పొక్కులు వాపులు బొబ్బలు వచ్చేస్తే ఆ బొబ్బల్ని తామరపు మొగ్గలుగా భావించారండి. అది భగవంతుడు. ఇందుకోసం భక్తుల కోసం నేను సారథ్యం వహించాను. ఇక్కడ బొబ్బలు రాకపోతే ఏమొస్తాయి? కూల్ డ్రింకులు పట్టుకొచ్చి ఇస్తారేంటి యుద్ధం మధ్యలో? వస్తాయి. నేను ఒప్పుకున్నాను కదా. పోనీ ఇంత సారథ్యం చేసినందుకు ఈ అర్జునుడనే పెద్ద మనిషి ఆయనకి 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం తిన్నావా అని అడగలేదు. పోనీ అయిపోయేకి ధర్మరాజు గారు తన రాజ్యంలో మినిస్టర్ పదవి కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు చేసినట్టు ఈ భాగవతం అంతా? ఆయన చెప్పింది ఆయన చేశాడు. మనం పని చేస్తున్నాం, అర్జునుడికి సారథ్యం చేస్తాం, ఒప్పుకోవడం చేస్తున్నాం, దీని నుంచి నేనేం ఆశించేది లేదు అని యుద్ధం అయిన ఉత్తర క్షణం వాళ్ళు ఉండమంటే బలవంతంగా ఓ 15 రోజులు 20 రోజులు ఉండి వెంటనే ద్వారకి వెళ్ళిపోయాడు. భగవద్గీత మొత్తం ఎందుకింత ప్రాధాన్యం వహించింది ప్రపంచం మొత్తం మీదంటే, కృష్ణుడు చెప్పాక ఆచరించలేదండి, ఆచరించాకే భగవద్గీత చెప్పాడు. అందుకని అంత నిలబడింది. ఆచరించాక చెప్పాడు. మనం ఆయన చెప్పింది చేయడానికి మనం చాలా యాతన పడిపోతున్నాం. ఈ కాలంలో సాధ్యం కాదండి. నీ బుద్ధికి సాధ్యం కాదు. ఆ విషయం అంగీకరించి ఏ కాలంలోనైనా సాధ్యమే, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సాధ్యమే. సాధ్యం కానిది లేదు. అసలు సాధ్యం కాదంటున్నావు అంటే నీకు ఇష్టం లేదు, అంతే లెక్క. ఆయన చేసి చెప్పాడు. ఆయన ముందు చేసాడు. అవన్నీ అవి ఇందులో వచ్చాయి. కాబట్టి ఎప్పుడైనా వక్త అనేవాడు ఎలా ఉండాలంటే, తాను చేసిన దాన్ని తాను చెబితే
కనీసం చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు నేరుగా వెళ్ళిపోతాయి జనంలోకి. ఎప్పుడు మాటలు పెడతాయనుకోవడం పొరపాటు, మనస్సే పెడుతుందండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళని మీరు గమనించండి. వాడు అనుకునేవాళ్ళు ఇక చెప్తాడు కానీ పెద్ద ఖతర్నాక్ అని వెనక్కి తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే సభలోనే, ఇంకా బయటికి వెళ్ళాక చెప్పక్కర్లేదు. ఇంకా ఈయన సంపాదన నాకు బాగా తెలుసు అని ఏదో అంటాడు. ఇక్కడ ఎందుకు వచ్చింది అది అంటే ఆయనకి ఎలా ఇంత మంచి మాటలు చెప్పినా అవి ఎందుకంటే మంచి మాటల వేళలో మనసు వెళ్ళిపోయింది. లోపల ఉన్నది ఏంటి, వీళ్ళందరూ నాకు ఏదో సత్కారం చేయాలి, వీళ్ళందరూ మళ్ళీ కార్యక్రమం పెట్టాలి, నాకు లక్ష్యాలు కురిపించి, ఇదేదో కుళ్ళు బుద్ధి ఉంది అక్కడ లోపల. అందుకని నా శిష్యులు బాగుపడాలి అని లేదు. లేకపోతే అదే అందుతుంది ఖచ్చితంగా. ఆ కుళ్ళు బుద్ధి ఉంటే కుళ్ళు బుద్ధి అందుతుంది. లేదు మనం తామరపూలాగా పద్మంలాగా ఆలోచించి అదే అందుతుంది. అంతే మాటలు అందుతే మాటలకు మనుషులు పడిపోతారనుకోవడం పొరపాటు. తాత్కాలికంగా పడతారు, అంతేకాదు వాళ్ళు మన కూడా పడేస్తారు. మళ్ళీ ఇక్కడ గురువుల మాయ వల్ల శిష్యులు దెబ్బతిన్నారంటారు. నేను చూశాను కొంతమందిని శిష్యుల మాయ వల్ల గురువులు దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళే వాడిని జడగొట్టేస్తారు. వాడు శుభ్రమైన బ్రహ్మచారిగా ఉండి ఒక ఆశ్రమమో పీఠమో పెట్టుకుంటే వాడి దగ్గర చేరి ఆడాళ్ళను ఉసికొల్పి మొగాళ్ళను ఉసికొల్పి వాడిని భ్రష్టుని చేసేస్తారు మొత్తం మీద. వాడు నాకు ఏం అక్కర్లేదు మరో దేవుడు కావాలంటే వాడు చుట్టూ దెయ్యాల్లో చేరిపోతారు. ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు చెడిపోయారండి? గురువుల కంటే శిష్యులే మాయగాళ్ళు నన్ను అడిగితే. వీళ్ళు మార్చేస్తారు ఆయన్ని. మీరు ఎలా ఉంటే గురువుగారు మీరు కుదరదండి. ఏంటిది ఎలా ఉంటే కుదురుతుంది? వాడు సన్యాసి, వాడిని ఎలా ఉండమంటావు? నువ్వు ఎందుకోసం చేస్తున్నావు చెయ్యి, ఆ సదుద్దేశంతో చెయ్యి. అది స్వధర్మో విగుణక. అందులో కొన్ని లోపాలు కనపడతాయి. ఎప్పుడో ఒక వ్యాపారంలో పెట్టే కొన్ని లోపాలు కనపడతాయి. ఇందులో కాబట్టి ఇలా ఉన్నాం, ఇంకో వ్యాపారం చేస్తుంటే ఇది ఉండేది కాదు, ఈ ఉద్యోగంలో కాబట్టి ఇలా ఉన్నాం, ఇంకో దాంట్లో ఏదో ఉండేది. ఇలా ప్రతి దాంట్లో ఉంటాయండి. సంబంధాల్లో కూడా ఉంటాయి. ఈయన చేసుకోబట్టి ఇలా ఉన్నాం, ఇంక నాకు 3 సంబంధాలు వచ్చాయని భార్య అంటే భర్త ఉంటాడు, మండిపోతుంది వాడికి. నీకు 3 సంబంధాలు వచ్చాయి, నాకు 30 సంబంధాలు వచ్చాయంటాడు ఆయన. ఇప్పుడు ఇంతకీ వీళ్ళ పెళ్ళి 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకుని పెట్టుకుని ఈ మాటలు ఏంటి ఇక్కడ? నాకు 30 సంబంధాలు వచ్చాయి, నాకు 20 సంబంధాలు వచ్చాయి, దేనికి ఇవన్నీ? అవి చర్చించుకుంటే ఎలా ఉంటుంది? ఉన్న భార్యతో ఉన్న భర్తతో మనం ఎందుకు సర్దుకోలేకపోతున్నాం? జీవితం మనకు అర్థం కాల. ఏవో ఆశలు అవి పెంచేసుకున్నాం ఇక్కడ. అందుకు అనుగుణంగా భర్తో భార్యో ఉండట్లేదని మనం ఆలోచిస్తున్నాం, అంతే కదా? ఎందుకు పెంచుకున్నాం అసలు? ఎలా ఉంటే అలా నేను సర్దుకుంటానని నిర్ణయించుకుంటే 1000 ఏళ్ళు కాపురం చేయొచ్చు, అనుమానమే లేదు ఇక్కడ. 1000 ఏళ్ళు వాళ్ళు కూడా మారతారు, ఖచ్చితంగా మారతారు, ఏమీ అనుమానం లేదు, మారతారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, క్రమంగా దారికి వస్తారు. ఓపిక పట్టాలి కదా. నువ్వు 2 ఏళ్లకే వీడాకులు 3 ఏళ్లకే మావిడాకులు అంటే అలాగా? ఆ ఓపిక అంటే స్వధర్మో విగుణ. అదే భర్త, అదే భార్య, అదే అప్పులు, అదే వ్యవసాయం, అదే వ్యాపారం, ఏది మారదు, నువ్వే మారంతే లెక్క. అది ఆ నిలకడగా ఉండాలి అంటే స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత. పిల్లలు ఇద్దరు పిల్లలు మించి ఇవాళ ఎవరికీ లేరు. వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం? ఎరా అన్నయ్యకి వచ్చిన మార్కులు నీకు రాలేదేంట్రా? అన్నయ్యే, తమ్ముడే, వాడికి వచ్చింది వీడు రావాలని లేదు. వాడికి ఇంకేదో గుణం వాళ్ళలో ఉండొచ్చు, అది వీళ్ళలో లేకపోవచ్చు, వీళ్ళలో ఉన్నది వాళ్ళలో లేకపోవచ్చు. ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, కానీ తేడా ఉంటుందండి. దానికి మీకు లెక్క ఏంటంటే పనసచెట్టు ఉదాహరణ. బాగా పిల్లలు ఉన్న వాళ్ళని పూర్వం ఏమనేవారో తెలుసా? పనసచెట్టు అమ్మ అనేవారు. పనసచెట్టు చూడండి, ఇతర వృక్షాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మామిడి చెట్టుకి పళ్ళు చివరిలోనే ఉంటాయి, కాండం దగ్గర ఏం పళ్ళు ఉండవు, కొమ్మలకి ఏం ఉండవు, చివరే ఉంటాయి. పనస చెట్టుకి అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కొమ్మలకు ఉంటాయి, రెమ్మలకు ఉంటాయి, కాండానికి ఉంటాయి, మొదట్లో కూడా ఉంటాయి. అదేమిటండి? భగవంతుడు ఆ చెట్టు ఎందుకు పుట్టించాడు? పైగా మీరు గమనించండి, ఒక పనసకాయ ఉన్నట్టుగా ఆ చెట్టుకే మరో పనసకాయ ఏది ఉండదు. ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్. ఓ దానికి ఇలా లోపల ఏదో నరికినట్టుగా ఉంటుంది లోపలికి, ఇంకోదేమో లోపల పూర్తిగా ఇలా పూర్ణంగా ఉంటుంది, ఇంకోటి చిన్నదిగానే ఉండి అంతవరకే ఆగిపోతుంది, ఇంకోటి పెద్ద భోషాణం అంతా పెరుగుతుంది. పిల్లల్ని పనసకాయలు అనుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి సంసారం. ఎవడి పద్ధతి వాడిది, ఎవడి దృష్టి వాడిది, అంతా మనకి జన్మించిన వాడే. వాడు యోగం ఎలా ఉంటే అలా ఉంటాడు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు చెప్పడం ప్రయత్నం చేయడం మన పూచీకి, తర్వాత వెనరు, వదిలేయి, నమస్కారం పెట్టు, దేవుడికి చెప్పు, వాడికి చెప్పక. ఆడపిల్ల ఇదివరకు మగపిల్లల గురించి అనుకోండి, ఇప్పుడు ఆడపిల్లలు ముదిరిపోయారు, నమశివాయ. ఇప్పుడు ఎవరు వింటలేదు మాట అసలు. అందుకని వదిలే విషయం. నీకు దగ్గరుండి చూసుకోవాలంటే చూసుకో, లేదా వదిలేయి.